ఇప్పుడు మన కడప జిల్లాలో నీటిపారుదల కెనాల్స్ రెండు ఉన్నాయి. ఒకటి కేసీ కెనాలు, రెండు చాపాడు కెనాలు. మైలవరం కూడా కొంత భాగం ఉంది. అయితే ఈ మధ్యన మేము ఒక 2 నెలల కిందట నంద్యాలలో ప్రజాప్రతినిధులు, మరి కర్నూలు జిల్లా అధికారులు, కడప జిల్లా అధికారులు అందరం కలిసి మనం రైతులకు నీళ్లు ఎంతవరకు ఇవ్వగలమనే దాని మీద ఒక ఐడిబి మీటింగ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మార్చి వరకు నీళ్ళు ఇస్తామని మేమందరం కూడా అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్న తర్వాత అక్కడికి మంత్రులు, సంబంధిత మంత్రి, మన బనగానపల్లి ఎమ్మెల్యే గారు, ఇంకా ఫరూక్ గారు, మేము అందరం కూడా కూర్చొని ఇంజనీర్ల దగ్గర నుంచి వాళ్ళు ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలం రైతులకు, కేసీ కెనాల్కి కానీ, చాపాడుకు కానీ, కర్నూలు జిల్లాలో కానీ ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలమనే దాని మీద ఒక 3 గంటల చర్చ జరిగింది. జరిగిన తర్వాత కడప జిల్లాకు మార్చి ఆఖరు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం. మార్చి ఆఖరు వరకు సంబంధించిన పైర్లను రైతులు వేసుకోమని కూడా మేము చెప్పడం కూడా జరిగింది. అయితే రైతులు ఏదో వారి సొంత ఆలోచనల మేరకు కొంత వరి కూడా నాటినారు. దాదాపు ఒక 5-6 వేల ఎకరాలు వరి కూడా నాటినారు. కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు మనకు భూమి ఉంటే, చాపాడు కెనాల్కు 19,000 ఎకరాలు ఉంది. ఈ భూములు ఇప్పుడు రాజోల నుంచి మన పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేది తగ్గిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేది తగ్గిపోయినాలో ఇప్పుడు చాపాడు కెనాల్కు నీళ్ళు ఆగిపోయిన పరిస్థితి ఉంది, కేసీ కెనాల్కు నీళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉంది. మనకు కూర్చోండిమ్మా. ప్రస్తుతము మనకు ఈ వరి పైరును, స్టాండింగ్ క్రాప్స్ను కాపాడాలంటే ఏప్రిల్ 10 వరకు నీళ్లు కావాలనేది రైతుల అభిప్రాయం. ఏప్రిల్ 10-15 వరకు నీళ్ళు వస్తే కానీ స్టాండింగ్ క్రాప్స్ పండవు అనేది రైతుల అభిప్రాయం. అయితే ఈరోజు చాపాడు కెనాల్లో కానీ, మన కేసీ కెనాల్ కానీ నీళ్లు తగ్గిపోయినాయి. నిన్న రాజోలి దగ్గరికి పోయిన రైతులందరూ నీళ్లు లేవనే ఉద్దేశంతో అదంతా దిగువ ప్రాంతంలో, పై ప్రాంతంలో దిగితే నీళ్ళు అంతా ఇంతలోతే ఉన్నాయి. కెనాల్స్కు నీళ్లు డ్రా చేసే పరిస్థితుల్లో కెనాల్ లేదు. అయితే ఇప్పటికి అది కొద్దిగా వచ్చే నీళ్లను కొన్ని చాపాడుకు, కొన్ని కేసీ కెనాల్కు తీసుకుంటా ఉండబడినప్పటికీ కూడా ఈ నీరు కూడా రేపు మొన్నట్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆ కారణంగా ఇప్పుడు మనకు ఎక్కువ భాగము చాపాడు కెనాల్ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించింది. కాబట్టి మనం ఈరోజు కేసీ కెనాల్కు సంబంధించిన వాళ్ళను, మైలవరంకు సంబంధించిన వాళ్ళను, మరి చాపాడు కాలువకు సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు వెంటనే నీళ్ళు ఇస్తేనే స్టాండింగ్ క్రాప్ను కాపాడగలుగుతాం అనేది రైతుల అభిప్రాయం మేరకు వాళ్ళతో చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు మైలవరం కెనాల్ నుంచి కూర్చో మనం మైలవరం కెనాల్ నుంచి చాపాడు కాలువను ప్రొటెక్ట్ చేసేదానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మన కాన్స్టెన్సీ ఉండేది కూడా ఇక్కడ ఎక్కువగా చాపాడు కెనాల్ కిందనే ఉంది. కాబట్టి మేము వారితో చర్చించిన దాని మీద ఇంజనీర్ల అభిప్రాయము, సలహాలు మేము తీసుకోవడం జరిగింది. మరి నేను కలెక్టర్ గారు ఢిల్లీలో ఉంటే మాట్లాడాను. ఒక టీఎంసీ నీళ్ళు మనము వెలుగోడు నుంచి రిలీజ్ చేయమని అడిగినాం. ఒక టీఎంసీ నీళ్ళు వెలుగోడులో 6.4 టీఎంసీ వెలుగోడులో ఉంది. గోరకల్లు రిజర్వాయర్లో 4.2 టీఎంసీ ఉంది. అవుకులో 2.2 టీఎంసీ ఉంది. అయితే ఇవన్నీ కూడా మన రాజోలి ఆనకట్టకు సంబంధించిన పై ప్రాంతంలో ఉండబడిన రిజర్వాయర్లు ఇవన్నీ. వాటి ద్వారా నీళ్లు వదిలితే మనకు రాజోలి దగ్గరికి నీళ్ళు వచ్చేదానికి చాలా వనరులు ఉన్నాయి. ఆ వనరుల ద్వారా నీళ్లు వదిలితే నేను చెప్పిన అవుకు వెలుగోడు కానీ, గోరకల్లు కానీ, అవుకు కానీ వదిలితే పై ప్రాంతంలో వచ్చి నీళ్లు పడి, పై ప్రాంతం నీళ్ళు వచ్చి మన రాజోలి దగ్గరికి నీళ్ళు వస్తే రాజోలి దగ్గర నుంచి కేసీ కెనాలు, చాపాడు కెనాల్కు రెంట్కు తీసుకునేదానికి అవకాశం ఉంది. మరి అవన్నీ కూడా లేకుండా ఒక టీఎంసీ ఇమీడియట్గా వెలుగోడు నుంచి వదలమని కలెక్టర్ గారిని మనతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా సంబంధిత మంత్రి రామానాయుడు గారికి 2-3 సార్లు ఫోన్ చేసినా ఎక్కడో ఫ్లైట్లో ఉన్నాడని ఆయన అందుబాటులోకి రాలే. అది కూడా మాట్లాడి వెంటనే ఒక టీఎంసీ నీళ్ళు వదిలేదానికి ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు ఈ టీఎంసీ నీళ్ళు వచ్చేదానికి లేట్ అయిన కారణంగా మైలవరం ఇంజనీర్ల వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు నొస్సం బ్రాంచ్ కెనాల్ అయింది. నొస్సం బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 100 క్యూసెక్కులు, టంగుటూరు బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 50 క్యూసెక్కులు,
వెలవలి బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 20 క్యూసెక్కులు ఈ నీరు 170 క్యూసెక్కుల నీటిని మనము రాజోలికి పై ప్రాంతంలో వదిలితే ఈ నీటిని మనము చాపాడు కెనాల్కి ఉపయోగించుకునే దానికి ఉంది. ఈ నీటి మనం కేసు కెనాల్ కూడా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు రేపటి లోపల నీళ్లు ఇప్పటికిప్పుడే ఇంజనీర్లను పిలిపించి మాట్లాడిన తర్వాత ఈ మాదిరిగా నీళ్లు వదిలితే మాకు వస్తాయని కలెక్టర్కి ఫోన్ చేసినాం. కలెక్టర్కి ఫోన్ చేస్తానే కలెక్టర్ ఈ గారు వాళ్ళతో మీటింగ్లో ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నానని చెప్తే ఈకి ఫోన్ ఏమంటే ఫోన్ ఇచ్చినా ఈకి చెప్పినాడు, వెంటనే వదిలేయమని చెప్పినాడు. ఈ 100-170 క్యూసెక్కులు రేపు మధ్యాహ్నము రేపు 2 గంటలకు 3 గంటలకల్లా వచ్చి మన కుందూరు మన రాజోలికి పై ప్రాంతంలో నీళ్లు పడేదానికి అవకాశం ఉంది. ఈ స్టాండింగ్ క్రాప్స్ ఎండిపోతాయనే రైతులు భయాలను పెట్టుకోవాల్సిన అవసరం లే. ఈ గవర్నమెంట్ మా ప్రభుత్వము చంద్రబాబు గారి నాయకత్వంలో 1 ఎకరా కూడా పైరు ఎండిపోనిచ్చే ప్రసక్తి లేదు. ప్రతి పైరును నీళ్ళు ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇప్పుడు వెలుగోడు నుంచి ఒక టీఎంసీ తీసుకుంటామంటే దాదాపు 20 రోజుల వరకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ 20 రోజుల వరకు నీళ్ళు వస్తే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ అన్నీ పండుతాయి. నిన్న అయిపోతూ రైతులు వచ్చినారు, మాది ఎర్ర ఉంచుతుంది, మాది ఎన్ను ఉడుతుంది అని రకరకాల పైర్ల పరిస్థితి చెప్తామంటే ఒక 20 రోజులు నీళ్లు వస్తే అన్ని పంటలు పండేదానికి అవకాశం ఉంది అనేది రైతులు చెప్పిన పరిస్థితిని బట్టి దానికి అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మైలవరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి 170 క్యూసెక్కులు రేపు నెల రోజులు మనకు ఇడిపించుకునే కూడా వాళ్ళకేమంత అవసరం లే. 22 టీఎంసీలు గండికోట్ల నీళ్ళు ఉన్నాయి. ఆ నీరు డెడ్ స్టోరేజ్ నిలబడిపోయింది. ఎందుకంటే ఇక్కడ కెనాల్స్ అన్నీ తీసుకున్నా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ కెనాల్స్ కన్నట్టుకు నీళ్లు వదలలే. భవిష్యత్తులో ప్రొద్దుటూరు కడప జిల్లాకు మంచినీటి కొరత వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మైలవరంలో 22 టీఎంసీలు ఉన్నాయి. ఎప్పుడు కావాల్సిన మనం పెన్నా రివర్కి వదులుకుంటాం. పెన్నా రివర్కి వదులుకుంటే అక్కడ మన వాళ్ళు సిద్ధవటం దగ్గర వాళ్ళు కడపకు నీళ్లు తీసుకుంటాం. కాబట్టి మంచినీటి సమస్యకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం ఈ కడప జిల్లాలో మంచినీటికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో చూస్తూ ఉంది. ఈ స్టాండింగ్ క్రాప్స్ అన్నీ కూడా వీటిని ప్రొటెక్ట్ చేసేదానికి దాదాపు రేపు నెల 15వ తేదీ వరకు నీళ్ళు వదిలేదానికి ప్రణాళిక రూపొందించుకొని మేము నీళ్లు తీసుకుంటున్నాం. మైలవరంలో నీళ్లు దండిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వెంటనే అవసరం లేదు. మరి వెలుగోడు నుంచి కూడా ఒక టీఎంసీ వాటర్ ఈరోజు ఈ కలెక్టర్ గారు నేను ప్రయత్నం చేశాను, కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాను. కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ అందుబాటులోకి రాలేదు, నేను వెంటనే మాట్లాడతానని చెప్పి వెలుగోడు నుంచి ఒక టీఎంసీ నీళ్లు వదులుతున్నాము. ఇక్కడ నుంచి ఒక దాదాపు 170 క్యూసెక్కులు మైలవరం నుంచి వదులుతున్నాం. ఈ నీళ్లతో రైతుల్లో పైర్లను పూర్తిగా సంరక్షించడానికి కోసం ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా నేను కూడా మన ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడి 2-3 సార్లు చేస్తే అన్న ఫ్లైట్లో ఉన్నాడు సార్, ఫ్లైట్ దిగుతానే మాట్లాడిస్తామని చెప్పినారు. కాబట్టి ఈ రైతులు ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ నిలబడిన పైర్లు వేసుకునే వరి పంటను తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తాం. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వము. రైతులకు అన్నిటికంటే నెంబర్ 1 ప్రాధాన్యత ఇచ్చి రైతుల పంటలను సంరక్షించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. మరి సంబంధిత మంత్రికి కూడా లెటర్ రాసినా కానీ ఆయన ఫోన్లో మాట్లాడదాము, లెటర్ ఏదో రేపు జరుగుతుందనే ఉద్దేశంతో లైన్ లేకపోతా అంటే ఆయన అందుబాటు కావడంలా. కాబట్టి చాపాడు కేసు కెనాల్కు ఉండే రైతులకు పంటలను పండించేదానికోసం ఈ ప్రభుత్వం వాళ్ళు రేపు నెల 10-12 తారీఖుల వరకు నీళ్ళు ఇచ్చేదానికి ప్రణాళికలు రూపొందించి సంబంధిత నుంచి కెనాల్స్కు నీళ్లు వదిలే ప్రయత్నం, కెనాల నుంచి నీళ్లు వదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.